ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ కూడా ఏపీపీఎస్సి గ్రూప్ 2కి బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఓకేనండి. సో అప్లై చేసే గడువు అయితే పూర్తయింది. ఇప్పుడు ఇక గ్రూప్ 2 సమరంకి అందరూ కూడా బాగా రెడీ అవుతున్నారని అనుకుంటున్నాను. అలాగే ఈ గ్రూప్ 2కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్ తోటి ఈరోజు మేము ముందుకు వచ్చాను. అలాగే ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2ఏ కాకుండా గ్రూప్ 1 కూడా అందరూ అప్లై చేసుకోండి. ఓకేనండి. తర్వాత మరొక జాబ్ నోటిఫికేషన్ గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి. ఓకేనండి. అలాగే నేను తొందరలోనే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి కేవలం 40 మార్కులకు ప్రిపేర్ అయితే గ్రూప్ 2 ఎగ్జామ్ ఏ విధంగా క్వాలిఫై అవ్వచ్చు అనేది నేను తప్పకుండా చెప్తాను. హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాక ఫిబ్రవరి 18వ తారీఖు కానీ 19వ తారీఖు కానీ చెప్తాను. ఓకేనండి. ఇక్కడ అందరికీ కూడా చెప్పొచ్చేది ఏంటంటే, ఎందుకు నేను 40 మార్కులు చదివితే ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వచ్చు అని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, సాధారణంగా అందరూ కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి చదువుతూ ఉంటారు. ఏపీపీఎస్సికి గ్రూప్స్ అనగానే అది గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 4 అవ్వచ్చు, ఏదైనా సరే. అయితే ప్రస్తుతానికి గ్రూప్ 2కి మాత్రం జనరల్గా ఆలోచించండి ఫ్రెండ్స్. సాధారణంగా గ్రూప్ 2లోని ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి చదవాలి, కాదనలేదు. కానీ మనం మొట్టమొదటగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే కదా మెయిన్స్ ఎగ్జామ్ రాయగలం. అర్థమైందండి. కాబట్టి ఈ రోజు నుంచి వీడియో చేస్తున్న ఈ రోజు నుంచి దయచేసి జనవరి 20, 2024 ఈ రోజు నుంచి ఫిబ్రవరి 25ని ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది. అందరూ కూడా గ్రూప్ 2 ప్రిలిమ్స్ మీదే ఫోకస్ పెట్టండి, మెయిన్స్ మీద అప్పుడే ఫోకస్ వద్దండి. ఓకేనండి. కాబట్టి ఏపీపీఎస్సికి కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసు కదా. గ్రూప్ 2కి ఒక పోస్ట్కి 553 మంది పోటీ పడుతున్నారు. ఓకేనండి. కాబట్టి అందరూ కూడా గ్రూప్ 2కి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమినరీకి మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఇప్పుడున్న ఈ 4 రోజుల టైంలోని. ఓకేనండి. అలాగే అందరికీ కూడా మరొక అప్డేట్ అండి. గ్రూప్ 2 అప్లికేషను కరెక్షన్ చేసుకునే అవకాశం కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, సైట్ ఓపెన్ చేసుకొని కరెక్షన్ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్. ఓకేనండి. పబ్లిష్డ్ ఆన్ 18/1/2024. ఓకేనండి. కాబట్టి గ్రూప్ 2కి అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే కరెక్షన్ చేసుకోండి. ఈ విండో కూడా ఎక్కువ కాలం ఉండదని చెప్పి ఏపీపీఎస్సి చెప్పడం జరిగింది. ఓకేనండి. అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్కి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మీ అందరికీ కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తర్వాత జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్తాను. ఇగో చూడండి, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, దీనిలోంచి మనకి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా. అదేంటంటే జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ త్రూ యూనివర్సిటీ వెబ్సైట్. ఓకేనా. దాని మీద క్లిక్ చేస్తే డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్స్. ఓకేనండి. దయచేసి పోస్టులు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అవకాశం ఉన్నంత మటుకి అప్లై చేయడానికే ప్రయత్నించండి. ఎందుకంటే ఇలా క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎందుకు నేను పోస్టులు తక్కువగా ఉన్నా అప్లై చేయండి అని చెప్తున్నానంటే, సేమ్ గ్రూప్ 2 ప్రిలిమినరీ అండ్ గ్రూప్ 2 మెయిన్స్ ఏ విధంగా ఎగ్జామ్ జరుగుతుందో ఇది కూడా అదే ప్రకారంగా జరుగుతుంది జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి. ఓకేనండి. ఇలా విండో ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. నోటిఫికేషన్ వివరాలు ఏంటి అనేది మనం ముందు చూడాలి. ఓకేనా. చూడండి, ఇక్కడ అప్లై చేయడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆన్లైన్ రిజిస్ట్రేషను జనవరి 12 నుంచి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 1 వరకు టైం ఇచ్చాడు మనకి. కానీ ద లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ 31st Jan అప్ టు 6 PM, అంటే 31వ తారీఖు వరకు మాత్రమే ఫీజు కట్టడానికి టైము. ఓకేనండి. సో డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ జూనియర్ అసిస్టెంట్ టోటల్ వేకెన్సీస్ 20 ఉన్నాయంట. ఓకేనండి.
ఇక్కడ చూడండి కేటగిరీ వైజ్గా కూడా మెన్షన్ చేశాడు. ఓసీ ఏమొచ్చి 9 ఉన్నాయంట, బీసీఏకి ఏమో 2 ఉన్నాయి, బీసీబీకి 1 ఉంది, అలాగే బీసీడీకి 2 ఉన్నాయి, బీసీఈకి 1, యూడబ్ల్యూఎస్ 2, ఎస్సీ క్యాస్ట్ 3. ఓకేనండి, టోటల్గా 20 వేకెన్సీస్. ఓకేనా. రిజర్వేషన్స్ అవి మీకు తెలిసిందే, ఇలా డౌన్ చేసుకొని మనం చూసుకోవడమే. ఓకేనండి. ఇక్కడ మీ అందరికీ తెలిసిందే రిలాక్సేషన్ ఎవరెవరికి ఉంది అనేది ఇక్కడ ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ వరుసగా మీరు చూసుకోవడమే. ఓకేనండి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి అప్లికెంట్స్ మస్ట్ పే 750 రూపీస్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పిఎస్బీస్, అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళకి 750 రూపాయలు. రిమైనింగ్ అందరికీ కూడా 1500 రూపీస్. ఓకేనండి. ఇది కూడా ఆన్లైన్లోనే మనం పే చేయాలి. ఓకేనండి. దీని క్వాలిఫికేషన్ ఏంటి అడుగుతున్నాడో మనం అప్పుడు చూద్దాం. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ. మస్ట్ బి ఏ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ incorporated by or under a contract act, state act or provisional act or an institution recognized by the University Grant Commission or any equivalent qualification. అంటే యూజీసీ అప్రూవ్ చేసినటువంటి డిగ్రీ కాలేజీల నుంచి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలని అడుగుతున్నాడు. ఓకేనండి. హౌ టు అప్లై. ఇక్కడ మామూలుగా చూడండి, ఇక్కడ హౌ టు అప్లై ఇది మాత్రం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసినప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే వీడు 7th క్లాస్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ కూడా వీడు అడగడం జరిగింది. ఓకేనండి. అలాగే ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికేటు, 10th క్లాస్ మార్క్స్ మేము, ఇంటర్ మార్క్స్ మేము, అలాగే మీ గ్రాడ్యుయేషన్ మార్క్స్ మేము, అలాగే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ పీజీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనగానే అందరూ కూడా ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ కాదండి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈవెన్ అవుట్ సోర్సింగ్ చేసినా సరే పెట్టుకోవచ్చు. ఓకేనా. అలాగే రికగ్నైజ్డ్ గవర్నమెంట్ నుంచి చేసినా సరే మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటేనే మీరు వెంటనే అప్లై చేయండి. ఓకేనండి. ఎందుకంటే వీడు ఫస్ట్ మనకి స్టెప్లోనే ఫీజు పేమెంట్ అనేది ఇచ్చాడు, స్టెప్ 1లోనే. ఓకేనండి. ఎందుకంటే ఫీజు పే చేస్తే కానీ మనం తర్వాత ఈ స్టెప్ 2లోని అలాగే స్టెప్ 3, స్టెప్ 4 అనేది మనం పూర్తి చేయలేం. ఓకేనండి. కాబట్టి ఇదందరూ కూడా జాగ్రత్తగా గమనించుకొని అప్లై చేయండి. ఓకేనా. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏమంటే చక్కగా మనకి ఇలా కిందకు వస్తే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనండి. విశాఖపట్నం అన్నీ కూడా ఉన్నాయి. విజయవాడ మన ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా సెంటర్స్ అనేవి ఇచ్చారు. చూసారా ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇది స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుందంట, రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్, డిగ్రీ స్టాండర్డ్లో అడుగుతాడంట. ఓకేనండి. స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకు ఉంటుంది. అలాగే ఇక్కడ అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్క్ కూడా ఉన్నది. ఓకేనండి. అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్, అంటే 75 క్వశ్చన్స్ ఏమో జనరల్ స్టడీస్ నుంచి ఉంటాయి, 75 మెంటల్ ఎబిలిటీ నుంచి ఉంటాయి. ఓకేనండి. సేమ్ యాజ్ గ్రూప్ 2 లాగే ఇచ్చాడండి. అలాగే మెయిన్స్లో కూడా గ్రూప్ 2 మెయిన్స్లో ఏంటంటే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. అది పేపర్ 2లో అయితే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా. సో ఇప్పుడు ప్రిలిమినరీ 150 మార్కులకి ఏంటేంటి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సిలబస్ పద్ధ స్క్రీనింగ్ టెస్ట్. ఓకేనా. చూడండి, నేను జనరల్ స్టడీస్ 75ను మెంటల్ ఎబిలిటీ 75 అనుకున్నాను, కానీ అలా కాదు ఫ్రెండ్. సేమ్ మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ లాగే ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్ అంట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, అలాగే జాగ్రఫీ 30 మార్క్స్ అంట. ఓకేనా. జాగ్రత్తగా చూడండి. ఇండియన్ సొసైటీ 30 మార్క్స్. ఇది మన గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా ఇప్పుడు ఇండియన్ సొసైటీ పెట్టాడు.
ఓకేనా. కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్, అలాగే మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. ఓకేనా. ఇది ప్రిలిమినరీ సిలబస్. సేమ్ గ్రూప్ 2 సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అదే విధంగా ఉంటుంది. ఓకేనండి. కాబట్టి ఏపీపీఎస్సి గ్రూప్ 2 అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడంతో పాటు దయచేసి ఈ ఎన్టీఆర్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, అంటే ముందు ఇది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉండేది. కాకపోతే తర్వాత డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి మార్చారు, యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అని మార్చారు. ఓకేనండి. కాబట్టి ఆ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అందరూ అప్లై చేసుకోండి. అలాగే ఏపీపీఎస్సిలోని గ్రూప్ 2 అప్లికేషన్ కరెక్షన్ కూడా దయచేసి ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో తొందరగా చేసుకోండి. ఓకేనండి. అలాగే గ్రూప్ 2కి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ పవన్ అడ్డా.